ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్న అతిపెద్ద సమస్యల్లో ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణ ఒకటి. పదే చిన్న చిన్న విషయాల గురించి తెలుసుకుంటే చాలు అసలు ఈ దేశాలు ఎందుకు సమరానికి దిగాయో సులువుగా అర్థమైపోతుంది. అవేంటో చూద్దాం. ఇరాన్, ఇజ్రాయెల్ ఈ రెండు ఆసియా ఖండంలో మిడిల్ ఈస్ట్లో ఉండే దేశాలే. కానీ ఈ రెండు భారత్, పాకిస్తాన్ లాగా పక్కపక్కన ఉండే దేశాలు కాదు. ఇరాన్ ఇటు ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, పాక్ లాంటి దేశాల సరిహద్దులో ఉంటే ఇజ్రాయెల్ అటు లెబనాన్, సిరియా, జోర్డన్ లాంటి దేశాల సరిహద్దులో ఉంటుంది. విస్తీర్ణం పరంగా చూస్తే ఇజ్రాయెల్ లాంటి 75 దేశాలను ఇరాన్ లో పట్టించొచ్చు. ఇజ్రాయెల్ అంత చిన్నదన్నమాట. కానీ సైనిక బలం, టెక్నాలజీలో పురోగతి, యుఎస్ తో సాన్నిహిత్యం కారణంగా ఇజ్రాయెల్ చాలా కీలక దేశంగా ఎదిగింది. ఇజ్రాయెల్ చరిత్రలో అత్యధికంగా 17 ఏళ్ల పాటు ప్రధానిగా ఉన్న వ్యక్తి బెంజమిన్ నెతన్యాహు. 75 ఏళ్ల నెతన్యాహు మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ ను అతిపెద్ద శక్తిగా నిలిపే లక్ష్యంతో పనిచేస్తున్నారు. మరోపక్క ఇరాన్ లో ప్రెసిడెంట్ కంటే పవర్ఫుల్ వ్యక్తిని సుప్రీం లీడర్ అంటారు. ఆయనే అయోతల్లా అలీ ఖమేనీ. మత పెద్ద అయిన 86 ఏళ్ల ఖమేనీ 1989 నుంచి అంటే 36 ఏళ్లుగా ఇరాన్ ను సుప్రీం నాయకుడిగా నడిపిస్తున్నారు. సైన్యం, న్యాయం, విదేశీ వ్యవహారాలపై ఆయనదే ఆ దేశంలో ఆఖరి మాట. 1979కి ముందు ఇరాన్, ఇజ్రాయెల్ స్నేహంగా ఉండేవి. వ్యవసాయ, నిర్మాణ, సైనిక ప్రాజెక్టుల్లో ఇరాన్ కు ఇజ్రాయెల్ సహాయం కూడా చేసేది. పాశ్చాత్య దేశాలకు పోటీగా ఇరాన్ స్త్రీలు చాలా ఆధునికంగా ఉండేవారు. కానీ 1979లో ఇస్లామిక్ తిరుగుబాటు జరిగి ఇరాన్ పాలకుడు షాను అధికారం నుంచి తొలగించడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొత్తగా అధికారం చేపట్టిన రొహల్లా అయోతల్లా ఖమేనీ ఇజ్రాయెల్ ను నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ముస్లిం ప్రపంచంలో ఉన్న ఓ పాశ్చాత్య కలుపు మొక్కగా ఆయన ఇజ్రాయెల్ ను చూశారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పనిచేసే హెజ్బొల్లా, హమాస్ లాంటి మిలిటెంట్ గ్రూపులకు ఇరాన్ అన్ని రకాలుగా సహాయం చేయడం మొదలుపెట్టింది. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలన్నట్లు ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణకు కూడా ఒక్క కారణం అంటూ లేదు. ఇరాన్ అనేది ఇస్లామిక్ దేశం, ఇజ్రాయెల్ అనేది యూదుల దేశం. అయితే ఇదొక్కటే కాదు, కొన్నాళ్లుగా ఇరాన్ రహస్యంగా అణు కార్యక్రమాలు చేపడుతోంది. కానీ అది వైద్య, విద్యుత్ అవసరాలకని చెబుతోంది. అయితే ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ ను లేకుండా చేసేందుకే ఇరాన్ వీటిని అభివృద్ధి చేస్తుందని ఇజ్రాయెల్ ఆరోపణ. మరోవైపు సరిహద్దులోని లెబనాన్, సిరియా లాంటి దేశాల్లో వేలాది రాకెట్లను ఇజ్రాయెల్ వైపు గురిపెట్టి ఇరాన్ సిద్ధంగా ఉంచింది. అందుకే ఆ దేశంపై ఇజ్రాయెల్ నేరుగా దాడికి దిగింది. ఇరాన్ తన అణు కార్యక్రమాలను పూర్తిగా శాశ్వతంగా నిలిపివేయాలని, అంతర్జాతీయ తనిఖీలకు సహకరించాలని ఇజ్రాయెల్ కోరుకుంటోంది. అలాగే తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్న హెజ్బొల్లా, హమాస్ లాంటి సంస్థలకు ఇరాన్ సహాయం నిలిపివేయాలని చెబుతోంది. మిడిల్ ఈస్ట్ లో పూర్తి ఆధిపత్యం తమదే కావాలని, ఇజ్రాయెల్ ను అడ్డు తొలగిస్తేనే అది సాధ్యమని ఇరాన్ నమ్ముతోంది. అణచివేతకు గురవుతున్న ముస్లింలకు ఇరాన్ తనను తాను పెద్ద దిక్కుగా చెప్పుకుంటోంది. ఇజ్రాయెల్ విదేశీ నిఘా వ్యవస్థ పేరే మొసాద్. హిబ్రూ భాషలో దీనికి ఇన్స్టిట్యూట్ అని అర్థం. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన గూఢచార వ్యవస్థగా దీనికి పేరుంది. విదేశీ గడ్డపై ఈ సంస్థ చేసినన్ని విజయవంతమైన మిషన్లను మరే దేశ ఏజెంట్లు ఇప్పటిదాకా చేయలేదు. ఇరాన్ నుంచి 550 కేజీల బరువున్న కీలక పత్రాలను దొంగిలించడం, టాప్ అణుశాస్త్రవేత్తలను అంతమొందించడం, ఇతర దేశాల్లో తమ శత్రువులను అపహరించడం, అత్యంత పకడ్బందీగా అతి కీలకమైన వ్యక్తులను కూడా మట్టుబెట్టడం లాంటి ఎన్నో పనులు వీళ్ళు ఇజ్రాయెల్ కోసం చేశారు, చేస్తున్నారు. ఈ రెండు దేశాలు నేరుగా తలపడటం ఇదే తొలిసారి. కానీ గతంలో సైబర్ దాడులు, నీటి, చమురు పైప్ లైన్లను హ్యాక్ చేయడం, విదేశీ గడ్డలపై దాడులు చేసుకోవడం, కీలక వ్యక్తులను అంతమొందించడం లాంటివి రెండు దేశాలు చేశాయి. ఈ రెండు దేశాలకు కొన్ని ప్రపంచ శక్తుల మద్దతు ఉండటమే వీరి శత్రుత్వాన్ని ప్రమాదకరంగా మార్చేసింది. ఇజ్రాయెల్ కు యుఎస్ బలమైన మిత్రుడు. మరోవైపు ఇరాన్ కు రష్యా, చైనాల మద్దతు ఉంది. కాబట్టి వీరి మధ్య ఉద్రిక్తత పెరిగితే అది వెంటనే లెబనాన్, సిరియా, ఇతర గల్ఫ్ దేశాలతో పాటు యుఎస్, నాటోలను కూడా అందులోకి లాగుతుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా దెబ్బతిని, శరణార్థుల సంక్షోభం తలెత్తి అత్యాధునిక ఆయుధాల వినియోగానికి అది దారితీయొచ్చు. ఈ రెండు దేశాలకు ఉన్న సైబర్ దాడుల శక్తి కారణంగా అంతర్జాతీయ బ్యాంకులు, ఎయిర్లైన్స్, ఇతర సంస్థలను స్తంభింపజేసే ప్రమాదం కూడా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు దేశాల మధ్య శాంతి దాదాపు అసాధ్యం.
భావజాలం, భావోద్వేగాలు, నమ్మకాలు, రాజకీయ భౌగోళిక పరిస్థితులు ఇలా ఎందులో చూసినా ఒక దేశాన్ని మరో దేశం ముప్పుగానే భావిస్తున్నాయి. కానీ చరిత్ర చూసుకుంటే ఒకప్పుడు బద్ధ శత్రువులుగా ఉన్న ఈజిప్ట్, ఇజ్రాయెల్ ఇప్పుడు శాంతి మార్గంలో వెళ్తున్నాయి. యుఏఈ, బహ్రెయిన్ లాంటి శత్రు దేశాలతోనూ ఇజ్రాయెల్కు సఖ్యత కుదిరింది. కాబట్టి నాయకులు మారి వారి ఆలోచనలు ప్రస్తుత విధానాలకు వ్యతిరేకంగా ఉంటే భవిష్యత్తులో ఈ ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని విలువైన సమాచారంతో కూడిన కథనాల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.